వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ నాగపంచమి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో నాగపంచమి స్పెషల్గా ఈ వీడియో అన్నమాట. అందరూ పూజ చేసుకున్నారా? నాగపంచమి ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే కొబ్బరికాయ కొట్టేసుకొని దేవుడి పూజ అయితే ముగించేసేసుకున్నాను. మీరందరూ పూజ చేసుకున్నారా? ఇలా పువ్వులతోటి దేవుణ్ణి అలంకరించేసేసుకొని బొట్లు పెట్టేసి ధూపం దీపం అన్నీ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ గడపైతే ఇలా పూజించేసుకున్నాను. ప్రతి ఫెస్టివల్‌కి గడపని ఇలా పూజించుకోవటం ఎంతమందికి అలవాటు ఉంది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా అయితే ముగ్గైతే వేసేసుకున్నాను. ఇక్కడ వైట్ కలర్ చాక్ పీస్ ఏసాను కాబట్టి అసలు క్లారిటీగా కనిపించట్లేదనమాట. గడపైతే పూజించుకోవటం నాకైతే చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి కాబట్టి చక్కగా ప్రతి ఫెస్టివల్‌కి పూజించుకోవాలి. సో, ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్‌కైతే వెళ్ళాననమాట. టెంపుల్‌లో ఇక్కడ చిన్న ప్రమిదలో ఒత్తులు వేసేసి, చుట్టూ పూలు పెట్టేసి, దీపం అయితే పెట్టేసి, అగరొత్తులు ముట్టించేసి, కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాననమాట. నాగమయ్య పుట్ట దగ్గరికైతే వెళ్ళాను. అంతకుముందు వెళ్ళా గదా! సాయిబాబా టెంపులు. ఆ టెంపుల్‌లోనే నాగమయ్య పుట్ట అయితే ఉందనమాట. నాగమ్మ పుట్ట అంటారు. నాగమయ్య పుట్ట అంటారు. సో, ఇలా అయితే పూజలైతే జరిగాయన్నమాట. అంతకుముందు ఈ క్లిప్ మిస్ అయింది గదా! ఈసారి క్లిప్ అయితే మిస్ చేయకుండా వీడియో అయితే తీసేసాను. అందరూ దండం పెట్టేసుకోండి. సో, అంతకుముందు ఈ లొకేషన్ మొత్తం చూసే ఉంటారు గదా! సాయిబాబా టెంపులు మా ఇంటి దగ్గరే అన్నమాట. సో, ఈ వ్యూ మొత్తం ముందు వీడియోలో అయితే చూసేశారు. ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉందన్నమాట. ఫెస్టివల్ రోజు అందరూ వచ్చి నాగమయ్య పుట్ట దగ్గర పూజ చేసుకొని, దీపాలు పెట్టుకొని, దేవుడి దగ్గర పూజించుకోవటం అనేది. ఇక్కడొచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది చూసారు గదా! దానికి ఎదురుగానే అంతకుముందు వినాయకుడి గుడి ఉంది అని చూపిచ్చాను గదా! సో, అది క్లారిటీగా చూపియలేదు. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఒక పక్క విష్ణుమూర్తి అయితే, ఇంకొక పక్క వినాయకుడనమాట. 2 అటు, ఇటు ఒక సైడు చెరొక సైడయితే ఉంటాయన్నమాట. చూసారు గదా! మీరు గూడా దండం పెట్టేసుకోండి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట క్యూట్‌గా. చాలా బావుంటాయి. అండ్ మెయిన్ ఎంట్రన్స్‌లోకొచ్చేసరికి సాయిబాబా. అందరూ పుట్ట దగ్గరే పూజలైతే చేసుకుంటున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసి దండం అయితే పెట్టేసుకొని, దేవుడి దగ్గర కొంతసేపు సన్నిధిలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో, టెంపుల్‌కి గూడా వచ్చేసి సాయిబాబా టెంపుల్‌లోకి సాయిబాబా టెంపుల్‌లోనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ గూడా దండం పెట్టేసుకొని కొంతసేపు ప్రశాంతంగా అయితే దేవుడి దగ్గర కూర్చుంటానన్నమాట. మొత్తం దేవుళ్ళన్నీ చిన్న చిన్న గుళ్ళు గూడా అంతకుముందు మీరందరూ చూసే ఉంటారు. సాయిబాబా టెంపుల్‌లో ఇలా అన్నమాట. ఫెస్టివల్ రోజు పాలైతే పోసేసాను. పాలు పోసేసి నాగమయ్య పుట్ట దగ్గర పూజ అయితే చేసుకొనైతే వచ్చేసాను. సాయిబాబా టెంపుల్‌లో గూడా బొట్టు పెట్టేసుకొని మంచిగా ప్రశాంతంగా అయితే కూర్చున్నాననమాట. అండ్ ఇక్కడ ఇంకా మంగళహారతి స్టార్ట్ కాలేదు. 12:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ మంగళహారతి అయితే రెడీ అవుతుందనమాట. పాటలైతే పెట్టేశారు ఇక్కడ. 1 మినిట్ వీడియో అయితే క్లిప్ అయితే తీసేసాను. మంగళహారతి 12:30 దాకా అయితే ఉంటుంది. సో, మంగళహారతి గూడా ఇచ్చేసిందాక టెంపుల్‌లో అయితే ఉన్నాననమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సాయిబాబా టెంపుల్‌లో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి గాబట్టి మొత్తం తిరిగేసొచ్చి ప్రశాంతంగా ఈ టెంపుల్‌లో అయితే కూర్చున్నాను. మంగళహారతి ఇచ్చేదాకా టెంపుల్‌లో ఉండేసి బయటకైతే ప్రసాదం తీసుకొనైతే వచ్చేసాను. సో, పూజలన్నీ కంప్లీట్ చేసుకొని, దేవుడిని దర్శించేసుకొని, ఈరోజు ఫాస్టింగ్ అనమాట. సో, ఈరోజు మార్నింగ్ ఫాస్టింగ్ ఈ ప్రసాదంతోటైతే ఫాస్టింగ్ అయితే ముగిచ్చేసుకుంటున్నాను. ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాను. ఫెస్టివల్ కాబట్టి సో, మార్నింగ్ అయితే ఫాస్టింగ్ ఉన్నాను. ప్రసాదం తీసుకొని తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాననమాట. సో, ఇలా అయితే నాగపంచమి ఫెస్టివల్ స్పెషల్‌గా
ఇలా అయితే దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీది కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నారా? అంతే అండి ఈ వీడియో. నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.